వెనుకబడ్డ వర్గాలకు వెన్నుపోటు పొడిచిన ఈ వెన్నుపోటు పార్టీపై కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో బీసీ గలం అనే కార్యక్రమం మీద రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులందరము ఈరోజు కలిసి ఈ వెన్నుపోటు పార్టీ చేస్తున్న బీసీలకు వెన్నుపోటు చేస్తున్న దాని మీద ఈరోజు చర్చించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బీసీలకు 34% రిజర్వేషన్ అనేసి ఒక డ్రామా బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ ఎలక్షన్లలో బీసీలను వాడుకొని ఒక చెల్లని బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ ఈ బీసీలను మోసం చేసే విధంగా ఈ వెన్నుపోటు పార్టీ నడుస్తున్న క్రమంలో ఈ కార్యక్రమంలో మా బీసీలందరం, మా బీసీ ముఖ్య నాయకులందరం మీరు ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ఈ జీవోను, ఈ 34% రిజర్వేషన్ బిల్లును మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా, మీరు 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు రాజీనామా చేస్తారా? ఎందుకంటే కేవలం ఈ ఎలక్షన్లకు ఒక డ్రామా బిల్లు ప్రవేశపెట్టి మరొకసారి వెన్నుపోటు పొడిచేదానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగా మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముగ్గురి బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఈరోజు మీ పక్కన ఒక బీసీ కూర్చుంటే మీకు అవమానంగా మీరేమైనా భావిస్తున్నారా? అందుకే మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్కి ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు. కానీ మీ మంత్రిమండలిలో మా బీసీలకు ఇచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ, లేకపోతే మీ పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకోవడం నీకేమైనా అవమానకరంగా ఉందా అనేసి ఈ కూటమి ప్రభుత్వం, ఈ వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయడం జరుగుతుంది. మా నాయకుడు మా బీసీలకు, బీసీ అంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు ఎలక్షన్ల ముందు వరకు బీసీ అంటే ఒక వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీ అంటే ఒక తల్లో వెంట్రుముక్క మాదిరి ఈరోజు బీసీలను మీరు తీసేసే పరిస్థితికి వచ్చింది. కానీ మేము బీసీలందరూ కలిసికట్టుగా ఉంటాం. వచ్చే ఏ ఎలక్షన్లైనా మేము కలిసికట్టుగా పనిచేసి నేను గద్దె దింపేంత వరకు మేము బీసీలందరూ పోరాడతామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఈ వెన్నుపోటు పార్టీకి తెలియజేయడం జరుగుతుంది.